Hello everyone, good evening. మన ఈక్వలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ దాకా చెప్పడం జరిగింది. ఈరోజు ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ దాని నుంచి చెప్పడం జరుగుతుంది. ఏదైనా టూ కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ Z1, Z2 రెండు కాంప్లెక్స్ నెంబర్లు ఇస్తారు. వాటిని ఏం చేస్తారో చూడండి. That Z1 is equal to x1 plus I by 1. Z2 is equal to x2 plus I by 2. D any two complex numbers. Then అయితే there is some defined as వాటి యొక్క మొత్తం ఎలా డిఫైన్ చేస్తామంటే Z1 plus Z2 అని డిఫైన్ చేస్తాం. Z1 plus Z2 is equal to Z1 ఏంటి x1 plus I by 1 ప్లస్ Z2 ఏంటి x2 ప్లస్ I by 2 అలా వేస్తాం. వేసిన తర్వాత అప్పుడు ఎలా యాడింగ్ చేయాలనేది ఇందులో క్లియర్గా ఉంది. చూడండి, క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. రియల్ పార్ట్ అని ఇందులో ఉన్న రియల్ పార్ట్ అందులో ఉన్న రియల్ పార్ట్ కలుపుతాం. అలాగే ఇందులో ఉన్న ఇమేజినరీ పార్ట్ అందులో ఉన్న ఇమేజినరీ పార్ట్ కలపాలి. అంతేగాని ఇందులో ఉన్న రియల్ పార్ట్ దగ్గర అందులో ఉన్న ఇమేజినరీ పార్ట్ కలపడం అనేది తప్పు. ఇక అదే చెప్తున్నాను. ఇందులో రియల్ పార్ట్ ఏంటి x1, మరి ఇందులో ఉన్న రియల్ పార్ట్ x2, లేకపోతే x1 ప్లస్ x2 ఓకే ప్లస్ I మామూలుగా బయట కామన్ చేస్తారు. ఇప్పుడు ఇందులో ఉన్నది y1 ప్లస్ y2. ఇది ఎడిషన్ అంటే ఏంటి దీని అర్థమైంది కదా. ఇప్పుడు దీనిలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. మామూలుగా మీరు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, అసోసియేటివ్ అని కమ్యూనిటీ అని ఇలా చెప్పుకున్నాం. ఆ ప్రాపర్టీస్ చెప్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ది Z1 ప్లస్ Z2 ప్లస్ Z1 అంటే Z1 Z2 రెండు కలిపితే ఏదో సమ్ వస్తుంది. అదే Z2 ప్లస్ Z1 కలిపినా కూడా రెండు ఈక్వల్ అవుతాయి. ఇదే ఒక్కోసారి మూడేసి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ Z1, Z2, Z3 ఇచ్చాను అనుకోండి. ఇందులో ఏముంది Z1 ఎలా పెట్టి Z2 ప్లస్ Z3 ప్లస్ Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ఎలా అవుతుంది అంటే మూడు ఇస్తే ఈ రెండు కలిపి దానికి ఇది కలుపుతాం. అది ఈ రెండు కలిపి ఇది కలుపుతాం. అర్థమవుతుందా? ఈ ప్రాపర్టీస్ కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాం. ఈ కమ్యూనిటివ్ ప్రాపర్టీ అంటే రెండు కాంప్లెక్స్ నెంబర్లు ఉన్నాయి. వాటిని ఎడిషన్ చేస్తున్నాం. Z1 ప్లస్ Z2 రెండు కలిపిన ఈక్వల్ టు Z2 ప్లస్ Z1. అది కమ్యూనిటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే మూడు ఇస్తారు. Z1, Z2, Z3 ఆ మూడు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 బ్యాక్ ఈజ్ ఈక్వల్ టు Z1 ప్లస్ Z2 బ్రాకెట్లో పెట్టి ప్లస్ Z3. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇంకా ముఖ్యమైన అసలు పాయింట్ అంటే ఎంసెట్ వాళ్ళకి ఎక్కువ అడుగుతాడు. ఐడెంటిటీ అంటే ఐడెంటిటీ అంటే ఎడిషన్ యొక్క సంబంధించిన ఐడెంటిటీ. ఏదైనా ఒక నంబర్కి మనం కలిపామనుకో అదే నంబర్ రావాలి, అది ఐడెంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ నంబర్, ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఆ నంబర్కి ఏది కలిపితే అదే వస్తుంది అనేది దాని యొక్క ఐడెంటిటీ అవుతుంది. Z ప్లస్ 0, జడ్కి 0 కలిపామనుకోండి ఏమవుతుంది? Z వస్తుంది. కాబట్టి Z. అలాగే 0కి Z కలిపామనుకోండి Z వస్తుంది. కాబట్టి 0 ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ. కాంప్లెక్స్ నెంబర్లో
additive identity dash, which is the following additive identity of complex number dash. Option A 1, option B 2, option C 3, option D 0. అప్పుడు ఏం పెడతావు? ఆప్షన్ డి పెట్టా, ఎందుకంటే 0 కాబట్టి. ఓకే, సబ్ట్రాక్షన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్లు సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేస్తారు? You need two complex numbers, Z1 and Z2. Z1 is equal to x1 plus I by 1. Z2 is equal to x plus x2 plus I by 2 అనుకున్నప్పుడు దాని సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేస్తారు? సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి? సింపుల్ థింగ్. మనకి కాంప్లెక్స్ నెంబర్లో కనుక ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ కాక ఏదైనా సరే రియల్తో రియల్, ఇమేజినరీతో ఇమేజినరీ మాత్రమే చెయ్యాలి. అంతేగాని రియల్ ఇమేజినరీ రియల్ అనేది కుదరదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. మీకు ఏం అక్కర్లేదు. ఏదైనా నువ్వు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చెయ్యమంటే మాత్రం సార్ ఎలా చెప్తారు కదా, మల్టిప్లికేషన్లో మరి అలా చేస్తే సరిపోద్దా అని డౌట్ మీకు రావాలి. యాక్చువల్గా స్టూడెంట్గా డౌట్ కంపల్సరీగా రావాలి. కానీ మల్టిప్లికేషన్లో అక్కడ చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు A ప్లస్ B ఇచ్చి ఇంకోటి C ప్లస్ D ఇచ్చారు అనుకో, మన కాంప్లెక్స్ నెంబర్ కూడా ఏంటి? AC కదా, BD అని వేసేస్తాం. కానీ మల్టిప్లికేషన్లో అది కుదరదు. మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలన్నది అప్పుడు చెప్తాను. ఇప్పుడు సబ్ట్రాక్షన్ కాబట్టి సబ్ట్రాక్షన్ చూడాలి. ఓకే, సబ్ట్రాక్షన్ ఏం చేయాలంటే Z1 మనం చేయొద్దు. దానికి ఏంటి? ముందు రియల్ పార్ట్ ఏంటి? x1 x2, x1 మైనస్ x2 ప్లస్ I మామూలుగా ఇమేజినరీ బయటలో అవుతాం అయింది. దాంట్లో y1 మైనస్ y2 సేమ్. ఇప్పుడే డెఫినేషన్ ఎలా రాస్తుందో ఒకసారి చూద్దాం. నేను చెప్పింది తప్పు రైటు డెఫినేషన్లో తెలిసిపో. Like Z1 is equal to x1 plus I by 1. Z2 is equal to x2 plus I by 2. D. Any two complex numbers. Done. Okay? And done. The difference is defined. ఆ యొక్క డిఫరెన్స్ని ఎలా డిఫైన్ చేస్తాం? Defined as Z1 minus Z2. Z1 minus Z2 is equal to Z1 అంటే మామూలుగా x1 plus I by 1 మైనస్ x2 plus I by 2. అదే ఆడిచ్చిందే వేసుకున్నాం. మామూలుగా ప్రతి భాగము గివెన్గా అని చెప్పి అది ఇస్తాం కదా, అదే వస్తుంది. ఇప్పుడు మనం అసలు ఏం చేయాలన్నది ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఏంటి? ఇందులో రియల్ పార్ట్ మైనస్ చేస్తాం. x1 మైనస్ x2 వెరీ గుడ్ ప్లస్ అది కామన్ ఇచ్చాడు అంటే ఇమేజినరీ బయటకు వచ్చింది. మిగతా పార్ట్ ఉంది y1 మైనస్ y2. అంటే ఫైనల్గా రియల్ ఇమేజినరీ దేనికి దానికి అది కావద్దు, మామూలుగా అది ఉంటుంది. ఓకే, ఇది అడిటివ్ ఎన్ఎస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇందువరకు మనం రియల్ నెంబర్ అంటే x ప్లస్ I by అని చెప్పాను కదా. ఇప్పుడు చిన్న మారుతాం ఏమంటే దట్ Z ఈజ్ ఈక్వల్ టు A, B ఇచ్చారు అనుకోండి రియల్ నెంబర్. సరే x, y ఇచ్చారు అనుకోండి. x, y కావచ్చు, లేదా A, B కావచ్చు, లేదా ఆడిస్తాం ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ x, y ఇచ్చారు. BA కాంప్లెక్స్ నెంబర్. దెన్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జడ్కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే మైనస్ జెడ్. జనరల్గా జడ్ ఇటువంటి మనకు జడ్ అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ I by. మనకున్న మైండ్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్ అనగానే మనకు గుర్తొచ్చింది ఏంటి? ఎక్స్ ప్లస్ I by. అదే కదా ఇక్కడ రాసాం. ఓకే, మరి ఇంకా ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? మైనస్ జెడ్. మైనస్ జెడ్ అయితే ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ I by అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏం ఇచ్చారు? XY ఇచ్చారు.
ఎక్స్వై ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి. ఎక్స్వై ఇస్తే ఏం చేయాలి చెప్పండి. ఎక్స్వై కాదు జీబీ ఇస్తాం, లేకపోతే 0 1 ఇస్తాం. ఇంకా మందిని అనుకోండి 5 6 ఇస్తాం. నాకేం పోయింది పోయి మీ కదా చెప్పాలి, నాకేం మండదు కదా. ఇది అది కాకపోతే -A -B ఇస్తాం, -5 -6 ఇస్తాం. అప్పుడు ఏం చెప్తావు అని నేను ఇస్తామంటే -Z అన్నావు కాబట్టి ఇక్కడ వచ్చింది XY కాబట్టి -X -Y. అదే ఇక్కడ 5 6 ఇచ్చినానుకో -5 -6. అది కూడా కాదనుకో 8 9 ఇచ్చిననుకో -8 9. ఇంకా అంతెక్కడ అయ్యింది. అప్పుడు ఏం చేస్తాం సార్ -3 -7 ఇచ్చాననుకో అప్పుడు ఏం చేస్తారు. ఇది కూడా డౌటే కదా. ఇప్పుడు మామూలుగా ఈ XY ఉంది కాబట్టి ఇలా చేశారు. అది నెగిటివ్ నెంబర్లు అయితే ఏం చేస్తారు అనేది కూడా మనకు కావాలి కదా. అప్పుడు ఏం చేస్తారంటే -Z అనేది దానికి రివర్సిబుల్లే కదా. ఆల్రెడీ మైనస్ ఉన్నప్పుడు మైనస్ అంటే ప్లస్ అవుతాయి ఇంకా. అది ఇంకా డౌట్ ఇక్కడ -3 -5 ఇచ్చాడు. ఇక జనరల్గా ఏంటి -3 ఏమవుతుంది 3 5 అందువల్ల ఆయన చేత అది ఏదైనా వచ్చాడు. అందువల్ల ఏడు ఇస్తాం. పేపర్ ఆడిది, పెన్ ఆడిది, బ్రెయిన్ ఆడిది ఆడిస్తాం. అందువల్ల మనం దానికి తగ్గట్టుగా మనం పెట్టారమ్మా. ఇందాక ఒకటి చెప్పాను ఏంటి, ఎడిషన్ ఐడెంటిటీ చెప్పాను. ఎడిషన్ ఐడెంటిటీ మార్చిన అవదు. ఏది కలిపినా అదే వస్తుంది. అది ఓన్లీ 0కే. మళ్ళీ 1 కలిపితే మారిపోతుంది, వాల్యూ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 6 ఉందనుకోండి, నేను 0 కలిపితే 6 వస్తుంది. అదే 1 కలిపితే ఏమవుతుంది 7 అవుతాయి. అర్థమైందండి. అది అంచేత ఏదైతే మనం కలిపితే ఆ నెంబర్ వస్తుందో అదే ఐడెంటిటీ. దేనికైనా సరే ఇప్పుడు నన్ను నేనే కలుపుకో అప్పుడు ఐడెంటిటీ అవుతుంది. నన్ను ఇంకోటి కలపలేదు, నేను ఇంకోటి కలపను. అర్థమైందా. అది ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇన్వెస్ట్ బాగా అర్థమైందా. ఐడెంటిటీ ఇన్వెస్ట్ అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకటే చెప్తాను ఏంటంటే అంటే బోర్డు వాళ్ళు కానీ యూనివర్సిటీ వాళ్ళు కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఒకటి -1 కూడా ఇస్తాడు. ఇంకా చెప్తే ఇస్తుందే ఒకటి +1 చాలా ఎలా చెప్తారు కదా. -6 అంటే 2 -6 తెచ్చుకున్నాను కదా అని చెప్తే పొరపాటుగా నేనేం చేస్తాను తాగి తోసేస్తాను. ఆ తాగాడు ఎలా చెప్పాడు, తాగాడు ఎలా చెప్పాడు, నీ బ్రెయిన్ ఉపయోగించాలి. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది. అది కూడా లేకుండా తాడు 2 మైనస్ కొట్టేమన్నాను కదా, కొట్టేస్తాం. అర్థం మనం తాను మీకు తాను ఎప్పుడు జరగకూడదు. తాను కరెక్ట్గానే చెప్పాడు. మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటాం. మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ Z2 రియల్ నెంబర్స్ ఇస్తారు. మనకు మామూలుగా మనకు తెలుసు కదా, రియల్ నెంబర్స్ ఇస్తారు. Z1 Z2 2 రియల్ నెంబర్స్ ఇస్తే మల్టిప్లికేషన్ ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది మనం చూడుకున్నాం. లైక్ Z1 = X1 + I/Y1. Z2 = X2 + I/Y2. ఇది ఇంకా బాగుందా. ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ కొన్ని లాజిక్లు ఉన్నాయి. ఎన్షన్ అయితే మామూలుగా కలుపుతాం, సబ్ట్రాక్షన్ అంటే ఇలా విడపడం, మల్టిప్లికేషన్ అంటే ఇలా పిండుతాం అన్నమాట. అంటే బట్టలు పిండుతాం సార్, బట్టలు పిండుతారు. అలాగా ఒక దానికి ఇంకో దాంతో గుద్దు ఒక విధంగా వస్తారు. మళ్ళీ రెండో దాన్ని ఇంకోటి గుద్దుతాం, ఇంకో విధంగా చివరికి ఆ రెండో కలుపుతాం, ఫైనల్ విధంగా వస్తారు. మల్టిప్లికేషన్ అంటే అంత మోహం. ఎన్షన్ ఈజీగా చేస్తారు, సబ్ట్రాక్షన్ ఈజీగా చేస్తారు. మల్టిప్లికేషన్ చెయ్యరా బాబా అంటే వాళ్ళ మొహం ఎలా చెప్తారు. ఎందుకంటే ఇంత ప్రాసెస్ చెయ్యాలి. మొన్న ఓకే. ఇప్పుడు అదే ఇక్కడ జరుగుతుంది. దానికి Z1 = X1 + I/Y1.
Z2 is equal to x2 plus I by 2. The any two complex numbers, then their multiplication is defined as Z1, Z2. కంగారు పడిపోకండి. Z1, Z2 పక్క పక్కన రాసి మధ్యలో ఏ సింబల్ లేదు. ఏం చెయ్యాలని తెల్లమొగలు ఇక మధ్యలో చుట్టూ ఉన్నట్టుగా అర్థం. డాట్ పెట్టచ్చు, స్టార్ పెట్టచ్చు, ఏది పెట్టకపోవు అని ఆడిస్తాం. మన Z1, Z2 రాసిన అంటే ఆ రెండు మల్టిప్లికేషన్ అర్థం. ఎడిషన్ సబ్ట్రాక్షన్ డివిజన్ అయితే బై పెడతారు. పైన ఒకటి కింద ఒకటి మధ్యలో గేట్ ఉంటుంది. ఎన్సీకి అయితే మామూలుగా ప్లస్ సింబల్ రాస్తారు. సబ్ట్రాక్షన్ అయితే మైనస్ వస్తారు. ఒక మల్టిప్లికేషన్కి ఏ సింబల్ వేయక్కర్లేదు, రెండు పక్క పక్కన పెడితే సరిపోదు. కాబట్టి ఇక్కడ ఏ సింబల్ పెట్టలేదు చాలా నాట్లెక్కిన వాడికి అని అనుకోకండి. ఇక్కడ చుక్క ఉండొచ్చు లెక్క. ఆ చుక్క అర్థం ఏంటంటే మల్టిప్లికేషన్ అని అర్థం. కాబట్టి Z1 ఇంటూ Z2 అని ఏం ఇచ్చారు? x1 ప్లస్ I బై 1, x2 ప్లస్ I బై 2. ఎక్కడే కాదు మీరు లుక్ ఇయ్యండి. ఎందుకంటే ఇక్కడ ఎలా చేశారు ఏంటి అనేది చూడండి. రియల్ పార్ట్ ఇది, ఇమేజినరీ పార్ట్ ఇది కదా, మనకు మామూలుగా తెలుసుకున్నదే కదా. ముందు రియల్ పార్ట్ ఏంటి చూడు. x1, x2. ఇక్కడ రియల్ పార్ట్ x1, ఇక్కడ రియల్ పార్ట్ x2 కాబట్టి x1, x2 ప్లస్ తర్వాత ఇమేజినరీ పార్ట్ I by 1, I by 2. అంటే ఇక్కడ ఇమేజినరీ ఫస్ట్ Z1లో ఉన్నటువంటి ఇమేజినరీ పార్ట్ని Z2లో ఉన్నటువంటి రియల్ పార్ట్ని మల్టిప్లై చేస్తాను. అంటే I by I x1 by 2, x1 by 2 ప్లస్ x2 by 1. ఈ రెండు కూడా మధ్యలో వచ్చి చివరి ప్లస్ తర్వాత I2 అంటే మన మల్టిప్లికేషన్ I ఇంటూ I వస్తుంది కదండి. అంటే I2 by 1 by 2 బాగుంది. నెక్స్ట్ వచ్చేది x1 x2 ప్లస్ I x1 by 2 ప్లస్ I x2 by 1. ఇంకా మైనస్ ఎందుకు వచ్చేస్తా అని అడగరా? నా పైన ప్లస్ ఉంది కదా వస్తా, ఇంకా మైనస్ ఎందుకు వచ్చేస్తా అని అడగరా? నేనే చెప్పుకోవాలి. ఇంకా ఎందుకంటే మనం ఆల్రెడీ 5 వృత్తాలు చెప్పుకున్నాం కదా. I2 ఎంత, I3 ఎంత, I ఎంత. I ఎంత √-1. మరి I2 -1 కదా, -x by 1 by 2. నేను ఎక్కడ తప్పులు వచ్చాను, నేను అడగాలి కానీ నేను అన్యాయం కదా అని నేను కరెక్ట్గానే రాశాను. నేనే తప్పు అర్థం చేశాను. అది -y1 by 2 అర్థమైంది. ఇప్పుడు లాజికల్ అది. ఇంకా ఫైనల్గా ఏమవుతుంది అంటే x1 ప్లస్ x2 మైనస్ y1 by 2 అంటే ఇది ప్లస్ ఈ రెండింటిలో I పక్కన పెట్టండి. x1 by 2 మైనస్ x2 by 1. ఇప్పుడు ఇది అర్థమైందా? అర్థమైందా లేదా? ఫైనల్గా ఏమవుతుంది? x1 x2 మైనస్ y1 by 2 ప్లస్ అది బ్యాక్ ఇస్తే x1 by 2 ప్లస్ x2 by 1. ఇది ఫైనల్గా మల్టిప్లికేషన్లో మనకు వచ్చినటువంటి ప్రాసెస్. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ డిసిషన్ చేస్తే మనకి ఇంకా బాగా అవుతుంది. Z1 3, 5 ఇచ్చారు. Z2 ఏమి ఇచ్చారు? 2, 6 ఇచ్చారు. మీకు అర్థం? మనకమ్మా ఎప్పుడు చూసినా తాగాడు x ప్లస్ I by అంటాడు. ఎక్కడ చూస్తే 2, 5, 3, 4 ఇస్తున్నాడు. ఏం చేయాలి? ఏమీ లేదు. మీకు చిన్నగా జనరల్గా ఏం మాత్రం అసెన్స్ ఉంటే మీకు కోఆర్డినేట్ జామెట్రీ ఉంది కదా, అందులో డిఫరెన్స్ అంటే రెండు నాకు పెద్ద ఇంగ్లీష్ రాదు. డిఫరెన్స్ బిట్వీన్ 2 కోఆర్డినేట్స్ అని చెప్పి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ కట్టేస్తాం కదా.
అదే ఫార్ములా ఇటు అటుగా ఉండదు. మరి తేడా ఏం లేదు. నేను ఆలోచించండి ఒకసారి చూడండి. దాంట్లో దీనికి పెద్ద పోలికే ఉండదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ Z1 ఏమో 3.5 అన్నారు, Z2 ఏమో 2.6 అన్నారు. ముందు మనం దీన్ని కాంప్లెక్స్ నెంబర్ రూపంలోకి మార్చుకోవాలి. అర్థంగా కొన్ని ఏదైనా సరే మనం మన దాంట్లో కావాలనుకున్నప్పుడు ఇంకోటి ఏదో ఇస్తారు. దాన్ని ఇంకో మన ఎగ్జాంపుల్ నా చొక్కా ఉందండి, ఎక్కడో కలర్ వేసుకోవాలనుకున్నా, తెచ్చుకున్నా. వాడు బాబు ఈ కాత ముక్క కట్ చేసి ఆ ముక్క వేసి కుట్టే చొక్కా అంటాం. అదేంటి అది ఏం చేస్తాడు, ఇక్కడి నుంచి ఇక్కడాగా తీరేస్తాడు. తీయడం అంటే నన్ను చొక్కాని తీరేస్తాడు. తీరేసి మళ్ళీ ముక్క వేసి కుట్టేస్తాడు అంతే. అలాగే ముందు కాంప్లెక్స్ నెంబర్లోకి మార్చుకోవడం కోసం. కాంప్లెక్స్ నెంబర్ ఏంటి మనకి జనరల్గా X ప్లస్ I Y ఇదే కదా. ఓకే, ఇప్పుడు ఆ ఇచ్చిన నెంబర్లు ఉన్నాయి కదా 3, 5. 3ని ఎలా అర్థం అంటే 3 మామూలుగా X 3 3. ఓకే, ప్లస్ నెక్స్ట్ I Y ఇది Y అనుకోండి 5 I. ఓకే, ప్లస్ అది 2 Z 2 ప్లస్ 6I. కాంప్లెక్స్ నెంబర్ వచ్చేసింది. ఇంకేంటి ప్రాబ్లము, సొల్యూషన్ చేయడమే. ఫైనల్లో ఇక్కడ ఫార్ములా చూడండి, X1 X2 మైనస్ Y1 Y2 ప్లస్ I X1 Y2 ప్లస్ X2 Y1. అదే రూపంలో కింద ఇక్కడ రాస్తున్నాం 3 ఇంటూ 2 అంటే 3 2 మైనస్ 5 ఇంటూ 6. ఓకే, ప్లస్ I కామన్ 3 ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ 5. ఓకే, 3 ఏళ్ళు 6 5 6 30 మైనస్ 30 ప్లస్ I కామన్ తీసుకుని ఇక్కడ 3 6 18 2 5 10. అప్పుడు మైనస్ 30 ప్లస్ అంటే ప్లస్ ఏమో 6 మైనస్ ఏమో 30. ఏమవుతుంది, లక్ష 20 అవుతుందా బాబాయ్ బంగారం. ఎంత బంగారమో మైనస్ 20 వస్తుంది. మైనస్ అప్పు ఎక్కువ ఉంది, డబ్బు తక్కువ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ ఇయ్యాలి. అంతేకాదు ప్లస్ వాల్యూ ఎవరో వేయదు. కాబట్టి మైనస్ 20. మరి ఎక్కడ ఏం చేస్తారు, మామూలుగా ప్లస్ 28 2 కలిపిస్తే 28 అవుతుంది. కాబట్టి మైనస్ 24 ప్లస్ 28 I. ఓకే, వచ్చేసింది ఆన్సర్. అయి దాంట్లో కొట్టుకోవాలి కానీ అది ఇచ్చింది బిందువుల్లో ఇచ్చాడు. నువ్వు కూడా బిందువుల్లోనే చెప్తా కదా. అప్పుడు బిందువుల్లో మారితే ఏమొస్తుంది, మైనస్ 24, 28. అర్థమైందా, బాగా అర్థమైందా? ఓకే.